కేంద్రంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంను ప్రారంభించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయంలో తెలుగుదేశం పార్టీ కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పన్నాగ వెంకటేశ్వర్ల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 4 మండలాల కన్వీనర్లు, నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడి నుంచే మనం గెలిచి మనం ఇది చేయాలనుకున్నాం. కానీ మొన్న తెలుగుదేశం పార్టీ మన అధ్యక్షులు వారు ప్రకటించినటువంటి లిస్టులో ఎవరు ఊహించని విధంగా బాలనాగిరెడ్డి కోర్టుకు టికెట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం తొందరలోనే మా సోదరులు చెప్పినట్లు మనమందరూ కూడా చంద్రబాబు గారిని కలుస్తాం, చంద్రబాబు గారిని ఒప్పిస్తాం, మనకు టికెట్ వస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు గారిని ఒప్పించి అయ్యా ఇక్కడ మేము తప్ప పార్టీ గెలవలేదు, పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళు వందల్లో కాదు వేలాది కుటుంబాలు నాశనమైపోయింది. ఈ వేదిక పైన అందరూ నాయకులు, కార్యకర్తలు, లీడర్లు ఏదో కుటుంబంలో వైఎస్ఆర్ పార్టీలో దెబ్బతిన్నటువంటి కుటుంబాలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి అంత ఆదరణ ఉంది, అంత ప్రేమాభిమానాలు ఉన్నాయి, అంత పెద్ద ఆయన అభిమానులు విషయం ప్రపంచానికి మేము 10 సంవత్సరాలు తిక్కారెడ్డి దిగినా 30-35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా మొన్న టిక్కారెడ్డి టికెట్ రాలేదో తీసినప్పటి నుంచి టిక్కారెడ్డికి వద్ద ఎంతమంది గడివారు, ఎంతమంది కోరుకుంటున్నారు, టిక్కారెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి ఎంతమంది ఆశతో చూస్తున్నారు విషయాన్ని